వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులకు నమస్సులు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? యాడకి తీసుకెళ్తున్నారు వ్యవస్థని? ఎవరిష్టానుసారం వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరిచ్చారు హక్కు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రధాన పాత్ర. మేము అడుగుతున్నది ఒకటే, గత సాంప్రదాయాలను పాటిద్దాం. 1953లో ఆ రోజు ఎలా చర్చ జరిగిందో, ఆ తర్వాత ఎలా ఓటింగ్ జరిగిందో, ఆ తర్వాత ఎలా రాజధాని ప్రకటన జరిగిందో అలా చేద్దామంటుంటే ఎందుకు ఉలుకులకు పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము విజయవాడకో గుంటూరుగా మా పార్టీ వ్యతిరేకం కాదు. అక్కడ పెట్టడానికి కావాల్సిన సహేతుమైన కారణాలు కూడా చర్చిద్దాం. 175 మంది శాసనసభ్యులున్నాం. ఇక్కడ కూర్చున్న 175 మంది ఒక వ్యక్తిగా చూడకండి. 2.5 లక్షల ప్రజల ప్రతినిధులను 6 కోట్ల మంది ప్రజల తరపున ఉన్న ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. 6 కోట్ల మంది ప్రజాప్రతినిధులతో చర్చించడానికి కూడా ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు? చర్చిద్దాం. ఎవరు అప్రయోగంలో చెప్పనే అంతిమంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలా? ఒకటే అడుగుతున్నా, ఒక గ్రామ పెద్ద ఉంటారు, భార్యాభర్తలైనా సరే, కుటుంబంలో సభ్యులైనా సరే, ఊర్లో అయినా సరే గొడవ పడి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ పెద్ద నేతను అందరితో మాట్లాడొచ్చి చివరిగా తన నిర్ణయాన్ని తను ప్రకటిస్తాడు. కానీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి నేను ప్రకటించేస్తా, తర్వాత మీరు చర్చించండి అంటున్నాడు. గ్రామ పెద్ద తన జడ్జిమెంట్ ఇచ్చే తర్వాత మాట్లాడిందంటే అర్థం ఉంటుందా? నాకు అర్థం కావడం లేదు. సాంప్రదాయాలకి నిలయం మన సంస్కృతి. పెళ్లి ముందా శోభనం ముందా అంటే ఏం చెప్పాలి? మన సాంప్రదాయం పెళ్లైన తర్వాత సంసారం, జీవితం. ఇది ఎలా ఉందంటే ముందు మీరు ఇద్దరు సంసారం చేయండి, తర్వాత పెళ్లి చేస్తామన్నట్టుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు వ్యవస్థనే? ఇదే నారాయణ రాజధాని నిర్మించదలుచుకున్నారా? సామాన్యుడు రాజధాని నిర్మించదలుచుకున్నారా? రియల్ రాజధాని నిర్మిస్తారా? రియల్ ఎస్టేట్ రాజధాని నిర్మిస్తారా? ఇదేం సంస్కృతి ఇది? దీన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము విజయవాడ గుంటూరుకు వ్యతిరేకం కాదు. చర్చ జరపాలి, ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలి. ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయాలను తెలియజేయాలి. ప్రతిపక్షాలతో చర్చ జరపాలి, అన్ని పక్షాలతో చర్చ జరపాలి, ప్రజలతో చర్చ జరపాలి. అసెంబ్లీ కావాలంటే గతంలో 15 తేదీ వరకు అసెంబ్లీ అనుకున్నాం. అవసరమైతే ఆ 15, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎలాగో పోస్ట్పోన్ అయింది కాబట్టి 15 తేదీ వరకు అసెంబ్లీ కొనసాగిద్దాం, చర్చలు జరుపుదాం. హడావుడిగా రాత్రికి రాత్రి ముహూర్తాలు పెట్టుకుని ప్రకటించే అంశం కాదు. ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలే. ఈ రాష్ట్ర రాజధాని శతాబ్దాల కాలం తరతరాలకు అందించాల్సిన రాజధాని. దీని ఆగమాగాల మీద ప్రకటించాల్సిన తొందరపాటు అవసరం లేదు. ప్రజల తరపున చర్చ జరుపుదాం, ప్రజల కోసం చర్చ జరుపుదాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, ఓటింగ్ జరిపని మీ ద్వారా తెలియజేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరించొద్దు అని అధికార పార్టీకి తెలియజేస్తున్నాం.